హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ డ్రెస్కి నెక్కి సింపుల్ ఎంబ్రాయిడరీ చేసుకున్నా అండి. నెక్కి ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అలాగే హిప్ బెల్ట్ చూసారు కదా, హిప్ బెల్ట్ని ఏ విధంగా రెడీ చేసుకొని ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి పైన నెక్ దగ్గర చాలా సింపుల్గా ఉండే నెక్ ఎంబ్రాయిడరీ, అది కూడా నేనేమి కుట్లు వేయలేదు, చాలా ఫాస్ట్గా 5 minutesలో అయిపోయే విధంగా స్టిక్ చేశాను, అంటే గమ్ పెట్టి అంటించేసాను అనమాట. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది చైన్ లేస్, మల్టీ కలర్ స్టోన్స్తో షైన్ వచ్చే విధంగా ఉన్న చైన్ లేస్. 1 మీటర్ వచ్చేసి 30 రూపీస్ ఆర్ 35 రూపీస్ అలా పడిందండి ఈ చైన్. అండ్ అలాగే ఆ కాస్ట్లో అయినా సరే మీకు మగ్గం వర్క్ మెటీరియల్స్ అమ్మే షాప్లో అయినా లేకపోతే ఆన్లైన్లో అయినా సరే ఈజీగా దొరుకుతాయి. నేను ఫస్ట్ ఈ చైన్ తీసుకొని ఈ చైన్ని నెక్ దగ్గర స్టిక్ చేయడానికి, నెక్ షేప్ ఉంది కదా, నెక్ షేప్ చుట్టూరు కూడా ఫస్ట్ గమ్ పెట్టాను. రౌండ్ షేప్ ఉంది కదా, నెక్ రౌండ్ షేప్ చుట్టూరు గమ్ పెట్టి ఆ గమ్ పైన జస్ట్ ఈ స్టోన్ లేయర్స్ అనేది అతికిచ్చాను అంతే. అతికిచ్చిన తర్వాత గమ్ మారిపోయి ఎండిపోయిన తర్వాత మళ్ళీ కాసులు తీసుకున్నాను. సేమ్ ఈ కాసుల్ని కూడా అంతే, ఈ కాసుల్ని కూడా ర్యాండమ్గా అనమాట, అంటే ఒక 1/2 inch డిస్టెన్స్, ఒక కాస్కి ఇంకొక కాస్కి మధ్య ఒక 1/2 inch గ్యాప్ ఉండే విధంగా ఒక్కొక్క కాసు పెట్టి గమ్ పెట్టి అతికించుకున్నాను. జస్ట్ గమ్ పెట్టి అతికించుకున్నానండి నేను. ఎందుకు అంటే కనుక మనం ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉంటాం కదా, వాష్ చేసినప్పుడు కాసులైనా లేకపోతే చైన్ అయినా బాగా డల్ అయిపోయింది, కలర్ పోయింది అనుకుంటే అప్పుడు వేరైతే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా జస్ట్ గమ్ పెట్టి అతికించాను. గమ్ పెట్టి అంటిస్తే ఓడతాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, ఎందుకంటే మోస్ట్లీ అంత ఈజీగా అయితే ఊడిపోదు. వాష్ చేసి ఎక్కువ బాగా రుద్దితే తప్ప ఈ స్టోన్స్ అయినా కాస్ట్లు అయినా సరే అంత ఈజీగా ఊడవు. అండ్ అలాగే హిప్ బెల్ట్ అనేది ఏ విధంగా స్టిక్ చేయాలి, హిప్ బెల్ట్ అనేది ఏ విధంగా స్టిక్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను. సేమ్ అదే మెథడ్, ఇక్కడ స్క్రీన్ పైన థంబ్నెయిల్ ఇచ్చా కదండి, ఆ వీడియోలో చూపించిన మెథడ్లోనే సేమ్ అదే విధంగా ఈ హిప్ బెల్ట్ని కూడా స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసిన తర్వాత ఉక్సులు కాజాలు అనేది పెట్టుకున్నాను. ఎవరైనా సరే నార్మల్ బటన్స్ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఉక్సులు కాజాలు అయితే స్టిఫ్గా బాగుంటాయి. ఉక్సులు కాజాలు పెట్టిన తర్వాత ఈ పైన ఈ స్టోన్ వర్క్ ఉంది కదా, ఇది మొత్తం కూడా అంటించింది. ఇందాక నేను మీకు పైన నెక్ డిజైన్ కోసం ఒక చైన్ చూపించా కదా, స్టోన్ చైన్, ఆ స్టోన్ చైన్లో స్టోన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క స్టోన్ని విడివిడిగా కట్ చేశాను. నార్మల్గా విడివిడిగా సపరేట్గా ఒక్కొక్క స్టోన్ వచ్చే విధంగా కట్ చేసుకొని ఆ కట్ చేయంగా వచ్చిన స్టోన్స్ని జస్ట్ గమ్ పెట్టి అంటించాను అనమాట. బెల్ట్ని మనం ఎక్కువసేపు వాష్ చేయమండి, హిప్ బెల్ట్స్ ఎక్కువసేపు యూస్ చేయం కాబట్టి కొంచెం సేపే వాడతాం కాబట్టి హిప్ బెల్ట్స్ని నేనైతే అసలు వాష్ చేయను, ఎప్పుడైనా ఒకసారి వాష్ చేస్తే తప్ప ఫ్రీక్వెంట్గా అయితే వాష్ చేయను. సో హిప్ బెల్ట్కి ఇవి అంత ఈజీగా పోవు, ఒకవేళ పోయినా కూడా మళ్ళీ ఎక్కడైతే ఊడిపోయినాయో అక్కడ అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను ఈ డ్రెస్ నెక్కి అండ్ అలాగే బెల్ట్కి కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ లాగా మరీ ప్లెయిన్గా లేకుండా అంటించుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.